యంగ్ హీరోయిన్ కృతి శెట్టి ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో ఒకరు. తక్కువ సమయంలోనే వరుస విజయాలతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న ఈమె నటనతో పాటు పాత్రకు తగ్గ అంకితభావంతో ప్రత్యేకంగా నిలుస్తోంది. అందం, అభినయంతో పాటు కథలకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ కెరీర్ను జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తున్న కృతి శెట్టి ఇప్పుడు తమిళ ఇండస్ట్రీపైనే తన ఆశలన్నీ పెట్టుకుంది. లేటెస్ట్గా ఆమె నటిస్తున్న ఓ సినిమా షూటింగ్కు సంబంధించిన వింత అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కృతి శెట్టి ప్రస్తుతం తమిళ స్టార్ హీరో కార్తీ సరసన వా వాతియార్ అనే మూవీలో నటించింది. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ సినిమాలో ఆత్మలతో మాట్లాడే శక్తి ఉన్న జిప్సీ యువతిగా కృతి శెట్టి కనిపించనుంది. ఈ పాత్ర గురించి తాజాగా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన ఆమె షూటింగ్ ప్రారంభం కావడానికి సరిగ్గా ముందు రోజు తనకు ఎదురైన ఓ భయంకర సంఘటనను పంచుకుంది. షూటింగ్ కి ముందు రోజు రాత్రి తాను తన తల్లితో కలిసి హోటల్ రూమ్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా ఒక ఆత్మరూపం కనిపించిందని కృతి వెల్లడించింది. ఆ సమయంలో లైట్ వేయగానే పెద్ద శబ్దం వచ్చి ఆ రూపం మాయమైపోయిందని చెప్పింది. ఆ అనుభవం తనను కొంతసేపు ఆశ్చర్యానికి గురి చేసిందని, అయితే అది భయంకరంగా అనిపించలేదని కృతి వివరించింది. ఆ ఆత్మ తనకు సహాయం చేయడానికి వచ్చిందా, లేక పాత్ర కోసం తాను చేస్తున్న మానసిక ప్రాక్టీస్ ప్రభావమా అనేది తేల్చుకోలేకపోయానని చెప్పింది. అయితే చిన్నప్పటి నుంచే తనకు ఆత్మలపై, పూర్వీకులపై విశ్వాసం ఉందని కృతి శెట్టి చెప్పింది. తాను తులు సాంప్రదాయానికి చెందిన వ్యక్తినని, ఆ సాంప్రదాయంలో పూర్వీకుల్ని దేవతలుగా కొలిచి వారు కుటుంబాన్ని కాపాడుతారని నమ్ముతామని వివరించింది. ఈ ఘటనతో ఆ నమ్మకం మరింత బలపడిందని ఆమె తెలిపింది. ఈ అనుభవం వల్ల వా వాతియార్ సినిమాలో తాను పోషిస్తున్న పాత్రపై మరింత నమ్మకం కలిగిందని కృతి శెట్టి చెప్పింది. ఆత్మలతో మాట్లాడే జిప్సీ యువతి పాత్రలోకి ఇంకా లోతుగా వెళ్లేందుకు ఈ సంఘటన తనకు ఎంతో ఉపయోగపడిందని చెప్పింది. ఈ సినిమాలో కార్తీ పోలీస్ అధికారిగా నటిస్తుండగా సత్యరాజ్, రాజ్ కిరణ్, ఆనందరాజ్, కరుణాకరన్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కృతి శెట్టి కెరియర్ విషయానికి వస్తే ఈమె 2003 సెప్టెంబర్ 21న కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది. చిన్నప్పటి నుంచే యాడ్స్లో నటిస్తూ కెమెరా ముందు అనుభవం సంపాదించిన ఈమె చదువు పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ వైపు అడుగులు వేసింది. 2019లో హృతిక్ రోషన్ హీరోగా నటించిన హిందీ సినిమా సూపర్ 30లో ఒక చిన్న పాత్రలో కనిపించింది. ఆ తరువాత 2021లో విడుదలైన తెలుగు సినిమా ఉప్పెనతో హీరోయిన్గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే భారీ విజయం అందుకున్న కృతి ఆ తర్వాత నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్, నాగచైతన్య నటించిన బంగారాజు చిత్రాల్లో నటించి వరుసగా హిట్స్ సాధించింది. తొలి 3 సినిమాలు విజయవంతం కావడంతో తెలుగు హ్యాట్రిక్ హీరోయిన్గా అరుదైన రికార్డ్ సృష్టించింది. ఆ తరువాత కొన్ని సినిమాలు ఫ్లాప్ కావడంతో తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో రూట్ మార్చి కోలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.